హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో కొబ్బరి పాలతో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పులావ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకి కొబ్బరి పాలు కావాలి. దానికోసం ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. దానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. కొబ్బరి పాలన్నీ తీసుకోవాలి. మీ దగ్గర ఇలా స్ట్రెయినర్ లేకపోతే ఏదైనా క్లాత్లో వేసుకొనైనా పాలు తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి ఇలా పాలు తీసుకున్నాక నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఆ కొబ్బరి పేస్ట్ వేసుకొని ఇంకొక అర గ్లాస్ వేసుకొని పాలు తీసుకోవాలి. తర్వాత పాలు తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, ఒక అర స్పూన్ మిరియాలు, అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి పులావ్ టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ మనకి బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన పని లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు పండిన టొమాటో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్లో నేను క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి క్యారెట్ ఇవన్నీ కొంచెం ఉడుకుంటాయి. ఇప్పుడు ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవి ఇలా ఆయిల్లోనే వేసుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్ పట్టి పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులకి 3 గ్లాసుల పాలు వేసుకున్నాను. తర్వాత ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయనుకున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపాక ఒక 10 నిమిషాలు రెస్టింగ్ టైం ఇచ్చాక సర్వ్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ పులావ్ని మనం ఏదన్నా వెజిటేబుల్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.